ఇలా ఆఫీస్కి వస్తానో రానో ఒకవేళ రాకున్నా కూడా ఏడుంటే ఆన్ నుంచే స్కిట్ చేస్తా అన్నాడు మన రాజేషు. మరి ఇంతకు ఏడున్నాడో మనిషి. హలో, ఐఎమ్ రాజేష్ స్పీకింగ్. ఎంటరింగ్ ఇంటూ డైనింగ్ ఏరియా ఫ్రమ్ హల్దీ ప్లేస్. ఓవర్. ఐఎమ్ ఎట్ మెయిన్ ఎంట్రన్స్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఓవర్. ఆగో ఏదో ఫంక్షన్ పోయినట్టున్నారు ఇల్లు. ఓర్ వారి. ఐఎమ్ ఇన్ డైనింగ్ ప్లేస్. ఐఎమ్ స్టేయింగ్ హియర్. ఓవర్. అన్న ఐఎమ్ అవుట్ సైడ్ వాచింగ్ కేర్ఫుల్లీ. ఓవర్. ఓవర్ ఓవర్ అనుకుంటే ఇలా ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతున్నది. ఒరేయ్ అన్న వాణి వచ్చింది, కేసు పెట్టమంటావా? ఓవర్. ఒరేయ్ మనవాని ఏ కదరా, వద్దు నేను చెప్తలే. కేసు పెట్టుడేంది? ఇగో దోస్తు గాని ఫంక్షన్ కి వచ్చినమ్మా అని. అయితే అంటే పుక్కిట్ల తినిపోయే బ్యాచ్ వలన రాజిక్ కానీ నిఘా పెట్టినాం, నువ్వు కనిపించినావు. అన్న కేసు పెట్టమంటావా? ఓవర్. కేసేంది? అంటే కళాధర్ గానికి మన టీం నుంచి కూడా ఎవ్వరు వచ్చినా ఊకోకు అని చెప్పిన, అందుకన్నాడు నువ్వు వచ్చినా కూడా దొంగతనంగా వచ్చి తినిపోదామని చూస్తున్నావు అనుకున్నాడు గంతే. అరే వాణి ఎంత తిండిపోతుందని తెలితే మాత్రం అట్లా ఇనవడేటట్టు అంటావారా? ఓవర్. సారీ అన్న. ఓవర్. ఆపండి. ఫంక్షన్లు అన్నాక ఆ లొకలు ఈ లొకలు తినిపోని వస్తారు. అది అన్ని ఫంక్షన్లలో జరిగేదనాయే. దానికి ఎందుకంత ఓవర్ చేస్తున్నారు? ఆ లోగలు ఈ లోగలు వస్తే ఏం కాదు, 100 మంది వస్తేనే ప్లేట్ల లెక్క చూసి ప్లేట్లు ఎట్లు పడిపోతాయి. బిల్లు కట్టేటప్పుడు హార్ట్కు చిల్లు పడుతుంది. తెలియనోళ్ళు 100 మంది వస్తారు ఎక్కడన్నా ఫంక్షన్ కు. అన్న ఇక్కడ అనుమానంగా కనిపిస్తున్నాడు అన్న, దొంగ కోలు పట్టేటోన్ లెక్కనే ఉన్నాడు అన్న. ఓవర్. అవునా? కొంపదీసి తెల్ల బట్టలు వేసుకున్నాడా? ఓవర్. అన్న బట్ట తలకాయ కూడా ఉన్నదన్న. ఓవర్. ఒరే నీ ఎంకమ్మ, ఆయన పిల్లోళ్ళ అయ్యరా. ఓవర్. పాపం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, దొంగ కోళ్ళు పట్టేటోన్ లెక్కనే ఉంటాడు ఆయన. జర ఆపుతారా మీరు? ఓవర్. చిచి నాకు కూడా అంటుకున్నది మీ ఓవరు. మీ మొక్కలల్లా మాడిన ముల్లంగి గుచ్చా. అరే ఫంక్షన్ కి పోయినోళ్ళు పోయినమా తిన్నమా వచ్చినమా అన్నట్టు పోయి రాక ఏంది మీ లొల్లి? అరే చెప్పినా కదా బయటోళ్ళు రాకుండా కావాలున్నామని. ఏనన్నా ఒకరిద్దరు వస్తారు గాని 100 మంది ఎందుకు వస్తారు? మీ తెలివి కాకుంటే. ఓయ్ అమ్మా, మైబాదు కే సముద్రంలో ఉన్న ఫంక్షన్ హాల్లల్లా ఏ ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్ తోటి సంబంధం లేనోళ్ళు ఏం తక్కువ 100 మంది అని వస్తున్నారట తెలుసా? అవునా? అందుకని మైబాదులో ఉన్న అశోక్ నందన్ గార్డెన్ ముందు ఏం బోర్డు పెట్టిన చూడు, ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా అని రాసి పెట్టినరు. ఓర్ని గట్ల బోర్డు పెట్టేదాకా వచ్చిందంటే ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి తినిపోయినరో పాపం. అదే కదా మరి, అందుకే మా దోస్తు గారికి లాస్ రాకుండా ఇగో ఇట్లా మేము కావాలి కాస్తున్నాం. మంచిదేలే. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. హలో చెప్పరా. ఎక్కడున్నారా? ఇన్నే ఉన్నాం రా, డైనింగ్ హాల్. ఎక్కడరా కనపట్లేదు? అరే పిచ్చోడా, మంచిగా చూడు, లోపల నేనున్నా, ఆడు బయట ఉన్నాడు కళాదార్ గాడు. అసలు మీరు ఏ హాల్లో ఉన్నారు? 7 కొండలు ఫంక్షన్ హాల్. మనది 7 కొండలు కాదురా, దాని పక్కనున్న 7 హిల్స్ ఫంక్షన్ హాల్. 2 వేరు వేరు. అవునా? నాకేం తెలుసు, 7 హిల్స్ నే తెలుగులో రాసిరేమో అనుకొని వచ్చిన. సరే వస్తున్నా మాకు. అరే అక్కడ డైనింగ్ హాల్ కాడ ఇద్దరు ఎవరో ఉన్నారు, పట్టుకోనరా. అన్నా మనం పట్టుడు కాదన్నా, మనల్ని పట్టుకునేటట్టున్నారు. నేను జంపు. ఓవర్. ఓరి నీది ఎక్కడ కత్తరో. ఓవర్. వాణి నేను మళ్ళా కలుస్తా, నేను కూడా జంపు. ఎవరినో పట్టుకుంటామని పోయి వీళ్ళు పట్టుబడేటట్టున్నారు కదా. కానీ బయట నుంచి మందొచ్చి తినిపోతుర్రని గిట్లా సెక్షను ఫైన్ తో సహా బోర్డు కొట్టించి మరి పెట్టుడైతే గమ్మతున్నది లేనుల్లా.